Pentecostal Fellowship Churches and College of Ministry. Bible says no man has ever seen God. బైబిల్ సెలవిస్తుంది ఏ మనుషుడు ఎన్నడూ దేవుని చూడలేదు. Because God is a spirit. దేవుడు ఆత్మయై ఉన్నాడు. Our eyes are made and created to see the material things of the world. మన యొక్క కన్నులు ఈ లోక సంబంధమైన బాహ్య విషయాలు మాత్రమే చూడడానికి సృష్టించబడ్డాయి. Because Jesus is of heaven. యేసు పర సంబంధమైన వాడు He కనుక came down to the earth. ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. He revealed the invisible God visible to man. ఆయన అదృశ్య దేవునిని దృశ్య రూపంలో కనపరిచాడు. That is why Apostle Peter said, అందుకని అపోస్తలుడు పేతురు చెబుతున్నాడు, we have seen the glory of the Father upon his face shining with all the splendor and glory. తండ్రి యొక్క మహిమ ఆయన ముఖముపై మహా తేజస్సుతో మేము చూచున్నాము అంటాడు ఆయన. That is why the Bible says, అందుచేత బైబిల్ సెలవిస్తుంది, Jesus is the visible form of the invisible God. యేసు క్రీస్తు అదృశ్య దేవుని యొక్క దృశ్య రూపమై ఉన్నాడు. Anybody want to see God, they have to come and see Jesus Christ. ఎవరైనా దేవుని చూడాలనుకున్నట్లయితే వారు వచ్చి యేసు క్రీస్తును చూడాలి. That is why Acts chapter 4 verse 12 says, అందుచేత అపోస్తలుల కార్యాలు 4:12 సెలవిస్తుంది, there is only one name given under the earth, under the heaven, above the earth, in the water, the name of Jesus Amen. Christ, who came from heaven to show God to man. అందుచేతనే ఆకాశము కింద గాని భూమి పైన గాని నీళ్ళ పైన గాని నీటిలో గాని ఏ నామము లేదు గాని ఒకే ఒక్క నామము, ఆ నామము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామము. అందరూ చప్పట్లు కొట్ట నామానికి స్తోత్రం చేద్దాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus came to reveal God so that man who got a darkened heart will get the revelation of the living God. అంధకార హృదయముతో నిండి ఉన్న మనుష్యుడు పరలోక సంబంధమైన దేవుని యొక్క వెలుగును చూచుట కొరకై యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. Not only that, అంత మాత్రమే కాదు, in Ephesians chapter 2 verse 3, the Bible says, ఎఫెసీ 2:3 బైబిల్ సెలవిస్తుంది, natural man is the child of the wrath of God. శరీర సంబంధి దేవుని ఉగ్రతకు పాత్రుడు. Every natural man who didn't come to the knowledge of Jesus, the revealed God, is moving into the wrath of the living God. ప్రత్యక్ష దేవుని ప్రత్యక్షపరిచిన ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు రాని ప్రతి వ్యక్తి కూడా దేవుని ఉగ్రతకు పాత్రుడే. Not only that, in Romans chapter 8 verse 7 and 8, రోమాపత్రిక 8-8 కూడా the Bible says, బైబిల్ ఇలాగ సెలవిచ్చుచున్నది, natural man is in enmity with God. ప్రకృతి సంబంధి దేవునితో విరోధి అయి ఉన్నాడు. He is the enemy of God. అతడు దేవునికి విరోధి. How did man become the enemy of God? ఎలాగు మానవుడు దేవునికి విరోధి అవుతాడు? India produced a great theologian in the person of Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ అనే ఒక గొప్ప వేదాంతి భారతీయుడై ఉన్నాడు. In his theology, Sundar Singh said, ఆయన వేదాంతపు బోధలు సుందర్ సింగ్ గారు సెలవిచ్చారు. when God created man, దేవుడు మనిషిని చేసినప్పుడు man was like a fireball ఆ మనుష్యుడు అగ్ని కణము వలె ఉన్నాడు. with the light and heat and fire. అగ్ని చేతను వెలుగు చేతను అతడు ఉష్ణము చేత నిండి ఉన్నాడు. Bible says బైబిల్ సెలవిస్తుంది, he was with the glory of God. అతడు దేవుని మహిమతో నిండి ఉన్నాడు. But Sadhu Sundar Singh said, కానీ సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు, man was like a fireball. ఆ మానవుడు అగ్ని గోళమై ఉన్నాడు. But when sin entered into man, అయితే పాపము మానవుల్లో ప్రవేశించినప్పుడు man lost the fire in him. మానవుడు దేవుని యొక్క అగ్ని కోల్పోయాడు. When a piece of fire lose its fire and light, it will become a charcoal. ఆ ఒక అగ్ని కణం
తర్వాత అది బొగ్గులా మారుతుంది. And it will be a charcoal. ఇక తర్వాత అది బొగ్గుగా మారుతుంది. You take the charcoal and put in the fridge. It will not be called as fire. It will be called as charcoal in the fridge. ఆ యొక్క బొగ్గుగా మారిపోయినటువంటి ఆ బొగ్గును తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో అది అగ్నిగా మారదు గాని మంటగా మారదు గాని అది కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న బొగ్గే అంటాం. If he is put on a highly elevated seat in the sanctum sanctorium, he will not become a fire. He will be a charcoal in the sanctum sanctorium. ఆ ప్రియారా ఆ సూర్య ఉష్ణోగ్రత ఆ యొక్క కోపములో కూడా ఆ యొక్క బొగ్గును పెట్టిన కూడా అది కూడా ఆ ఒక అగ్ని కణవలే మారదు గాని ఆ సూర్య ఉష్ణ తాపము కోపములో పెట్టబడిన బొగ్గుగానే He ఉంటుంది. will take some good perfume and perfume it. It will not become the fireball. It will be again scented charcoal in life. ఆ బొగ్గుకు మనం ఒక మంచి అత్తరు పూసినా గాని అది అగ్నిగా మరలా మారదు గాని అత్తరు పూయబడిన బొగ్గు. And what is the need of man's life? ఇప్పుడు మానవునికి అవసరత ఏమిటి? The need of man's life is మానవ అవసరత ఏమనగా from which fire he was separated. He is to be brought back into that fire. ఏ అగ్ని నుండి అతడు వేరు చేయబడ్డాడో ఆ అగ్ని వద్దకు మరలా అతడు తిరిగి రావాలి. But man became the enemy to God. ఆ మానవుడు దేవునికి విరోధి అయ్యాడు. That is why Jesus came down to the earth. అందుచేతనే యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి So వచ్చాడు. that man can be brought back into the fire and into the holiness of God. అప్పుడు మానవుడు మరలా అగ్నిలోనికి వచ్చి పరిశుద్ధతకి ప్రవేశిస్తాడు. That is why Jesus said, అందుచేతనే యేసు చెప్పాడు, no man come to the Father but by me. ఎవడును ఏ మనుషుడు నా ద్వారా తప్ప తండ్రి ఎద్దకు రాలేడు. You cannot come to God but through Jesus and Jesus alone. యేసు క్రీస్తు ద్వారా తప్ప నీవు దేవుని యొద్దకు చేరలేవు. How can the enemy of God walk into the presence of God without getting the wrath of God? ఓ యొక్క దేవునికి విరోధి ఆ దేవుని ఉగ్రత పొందకుండా దేవుని సన్నిధికి ఎలాగూ రాగలడు? How can he walk into the throne of God without getting the wrath from the throne of God? ఆ దేవుని సింహాసనపు ఉగ్రత అనుభవించకుండా దేవుని విరోధి ఎలాగూ దేవుని సింహాసనానికి చేరుకోగలడు? For long years of time, humanity had a desire to come back to God, but could not come because the wrath from the face of God was threatening his life. మానవ చరిత్రలో ఎన్నో యుగముల నుండి మానవుడు దేవుని యొద్దకు రావాలని ప్రవేశించాలని కోరుచున్నాడు గాని ఆ దేవుని సింహాసనాన్ని మానవుడు చేరలేకపోతున్నాడు. In order to satisfy the wrath of God, man started pujas, man started good works, man started all kinds of religious functions. ఆ యొక్క దేవుని సంతోషపడుట కొరకై ఇప్పుడు దేవుని ఉగ్రతను తీర్చుకున్న కొరకై మానవుడు పూజలు పుణ్య కార్యాలు చేయడం మొదలు పెట్టాడు గాని ఇవేమీ దేవుని ఉగ్రతను నెరవేర్చలేకపోయాయి. After doing all these things, man stood naked before the wrath of God. ఈ పుణ్య కార్యాలు పూజలు పురస్కారాలు చేసిన తర్వాత కూడా ఆ దేవుని ఉగ్రత ఎదుట నిస్సహాయుడిగా దిగంబరిగా మనిషి నిలబడుతున్నాడు. Because the Bible says బైబిల్ సెలవిస్తుంది, the God is a consuming fire through whom every man got a business to settle with. దేవుడు దహించి అగ్ని అయ్యున్నాడు. ఆయన ద్వారా మాత్రమే ప్రతి మనుషుడు సరిచేయబడవలెను. You got a business with a God who is a consuming fire. దహించు అగ్ని అయ్యున్న దేవుని ద్వారా మాత్రమే నీకు సంబంధమును చేయవలసిన సంప్రదింపు ఉన్నది. After hearing this great knowledge, ఈ గొప్ప జ్ఞానము తెలుసుకున్న తర్వాత the greatest apostle of the Bible, Apostle Paul, బైబిల్ గొప్ప అపోస్తలుడైన పౌలు he cried, oh, woe unto me, who can deliver me from the wrath of this sin? అయ్యో ఇట్టి
నన్ను ఎవడు విడిపించగలడు అని అంగలారుస్తూ ఉన్నాడు. Oh, he cried, who can deliver me? నన్ను ఎవడు విడిపించగలడు అని ఆక్రందన చేస్తున్నాడు. Then he got a revelation ఆ from God. పేతురికి దేవుని ఎదురుగా ప్రత్యక్షత He వచ్చింది. said, thank God for Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తును బట్టి దేవునికి స్తోత్రం. Thank God for Jesus Christ. యేసు క్రీస్తును బట్టి దేవునికి స్తోత్రం. Because he has come. ఆయన వచ్చి ఉన్నాడు గనుక. How did he come? ఆయన ఎలాగ వచ్చాడు? Now God is with his burning eyes, with his wrath, looking all the people. ఇప్పుడు దేవుడు అగ్ని జ్వాల వంటి తన నేత్రములతో ఆయన మనుషుల వైపు చూస్తున్నాడు. But sinner man is coming as a charcoal before God. ఇప్పుడు పాపైన మనుషుడు బొగ్గు వలె దేవుని ఎద్దకు వస్తూ ఉన్నాడు. Then there was a voice in heaven. అప్పుడు లోకములో ఒక శబ్దం వినబడుతూ ఉన్నది. Who can deliver man from this hopeless condition of ఈ sin? నిస్సహాయ పాపపు స్థితి నుండి మనిషిని ఎవడు విడిపించగలడు అనే శబ్దం వినబడుతోంది. Then there was a silence in heaven from the person of the Father. Amen. Lord Jesus Christ Hallelujah. emerged as a Praise God. lamb before the throne. ఆ నిశ్శబ్దము ఆవరించింది. ఆ నిశ్శబ్దములో నుండి తండ్రిలో నుండి వచ్చిన వ్యక్తిత్వం గొర్రె పిల్లగా నిలవబడి నేను వెళ్ళదని చెప్పుచూ ఉన్నాడు. The lamb who was God. ఆ దేవుడై ఉన్న ఆ గొర్రె పిల్ల, The lamb who was equal with the Father. తండ్రితో సమానమైన ఆ గొర్రె పిల్ల, The lamb who existed in the past eternity. అనిత్యత్వములో అనాది కాలములో ఉన్న ఆ గొర్రె పిల్ల He emerged out of the Father. ఆ తండ్రిలో నుండి బయటకు వచ్చి And he humbled himself little lower than angels. దేవదూతల కంటే ఆయన కొంచెము తక్కువగా తక్కువ చేయబడి He humbled himself. ఆయన తను తాను తగ్గించుకొని And he came in the form of man. ఆయన మనుష్యుని రూపము దాల్చెను. Came to the world ఆయన లోకంలోనికి వచ్చి not to judge the man. మనుషునికి తీర్పు తీర్చడానికి కాదు. Jesus didn't come to judge the ఈ world. లోకములకు తీర్పు తీర్చుకు యేసు రాలేదు. And he came to carry the judgment of sin upon his life. పాపపు తీర్పును తనపై వేసుకుని భరించుటకే ఈ లోకానికి He వచ్చాడు. went upon the cross, stretched and made himself ఆమేన్, హల్లెలూయా. of God. ఆయన దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చు కొరకై సిలువలో తన రెండు హస్తములు చాపి ఉన్నాడు. So that the wrath of God can be poured out from the tip to the toe of Jesus. అప్పుడు దేవుని ఉగ్రత అంతయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అరికాలు మొదలుకున్న రెత్తు వరకు కుమ్మరించబడి ఉన్నది. And on the cross of Calvary, he became the oven of the fire of God. ఆ కల్వరి సిలువలో దేవుని అగ్ని చేత కల్చబడుచున్న పాత్రగైన మారెను. He became the oven of the fire of God. ఆయన దేవుని అగ్నిలో వేయబడిన పెనము వలె మాడిపోయాను. So that every charcoal can walk into the fire of God and become a child of అప్పుడు God. ప్రతి బొగ్గు కూడా ఆ దేవుని అగ్నిలో నడుచుచు దేవుని యొక్క అగ్ని వలె మారును. చప్పట్లు కొట్టాయి నా పని భయపరచుదా. That is why the Bible says, అందుకే బైబిల్ సాధిస్తుంది. you come to the cross Amen. and be saved. సిలువ వైపు చూచుచు రక్షింపబడండి. Religious philosopher, you need to be born again. ఓ మత సంబంధమైన పండితుడా, నీవు తిరిగి జన్మించవలసిన అవసరం ఉన్నది. Educationalist, you should be born ఓ again. విద్యావేత్త, నీవు రక్షింపబడవలసిన అవసరం ఉన్నది. Philosopher, you should be born ఓ again. తత్వవేత్త, నీవు మారు మనసు పొందవలసి ఉన్నది. Poor and rich, you should be born again. సంపన్నులు పేదలు అందరూ మారు మనసు పొందాలి. Otherwise, a day is coming, everybody will know that you are a charcoal. ఆ ఒకనొక రోజు నువ్వు మారు మనసు పొందకపోతే నీవు ఒక బొగ్గు వలె కట్టె వలె మిగిలిపోతావు. And people will carry you into the pit Amen. where there is no
Jesus. యేసు లేని ఆ యొక్క అగాధ కూపములోనికి నిన్ను పడవేస్తారు. So the charcoal has to come into the fire of ఇప్పుడు God. ఆ బొగ్గు దేవుని అగ్నిలోనికి రావాలి. That is why we believe అందుచేతనే మనం నమ్ముచున్నాం. through Jesus and Jesus alone man can have salvation. యేసు ద్వారా మాత్రమే మనుషులకు రక్షణ కలుగుచున్నది. That is why we believe. అందుచేత మనం నమ్ముచున్నాం. Not through the good works of man, but through the faith in the Calvary cross of Jesus Christ. Only man can have moksha or eternal salvation. మనుషునికి పుణ్య కార్యముల ద్వారా కాక ఆ కలువరి శిలువ బలియాగమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ, మోక్షం, నిత్యత్వము కలుగుచున్నది. The fire of the wrath of God came upon Jesus. దేవుని ఉగ్రత యొక్క అగ్ని యేసుపైకి కుమ్మరించబడింది. Now you need not do anything rather than walking into the fire of God. ఇప్పుడు నీవికి చేయవలసిందేమీ లేదు. ఆ దేవుని అగ్ని ఉగ్రతలోనికి నడువంతే. Give your money to the world. నీ డబ్బంతా లోకానికి, Give your position or whatever they want. నీ స్థానం, నీ స్థాయి, నీ అంతస్తు లోకానికి. Jesus doesn't need anything from you. ఇవేవి కూడా అక్కర్లేదు. But come as you are. నీవెలాగున్నావు అలాగే యేసు యొద్దకు రా. If you are an adulterer, come as an adulterer before నీవు ఒక God. వ్యభిచారిగా జీవితాన్ని జీవిస్తూ ఉంటే అదే స్థితిలో యేసు యొద్దకు రా. If you are a murderer, come as a murderer. నీవు ఒక హంతకుడిగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అలాగే యేసు యొద్దకు రా. If you are unclean, come as an unclean. నీవు ఒక అపవిత్రుడిగా జీవిస్తూ ఉంటే అలాగే యేసు యొద్దకు రా. Because from the Calvary, the river of fire, the river of the blood of Jesus is flowing closer than your breath tonight. ఎందుకనగా కలువరి శిలువ నుండి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం నదీ ప్రవాహము వలె నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల కంటే మరింత సన్నిహితముగా నీ యొద్దకు ఆ రక్తము ప్రవహించుచున్నది. Tonight the sanctifying, the cleansing, the saving, the eternity giving, the moksha providing blood of Jesus is flowing from the cross of Calvary. It is flowing through your seats, near your homes, and it is just a prayer away from you. ఈ రాత్రి నిన్ను శుద్ధీకరించే, నిన్ను పరిశుద్ధపరిచే, నిత్య జీవాన్ని నీకిచ్చే, మోక్షాన్ని నీకు కలిగించే ఆ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తం ఈ రాత్రి మన మధ్య నీవు కూర్చున్న స్థలములో నీ గృహము యొద్ద సహితము ప్రవహించుచు ఉన్నది. We are here not to tell a story and to make you too happy with the enticing words of man's wisdom to undermine you and to bring you into the religion. But we are here tonight to show you the cross of Jesus Christ. Amen. Introduce you Hallelujah. the blood of the Lamb. In Him, when you believe, you and your family will be saved. ఏదో కొన్ని వాక్చాతుర్యమైనటువంటి మాటలు మీ ముందు చెప్పి, కథలు చెప్పి మిమ్మును ఈ యొక్క సత్యములోనికి లాగాలని, మార్చాలని మేము ఇక్కడికి రాలేదు. కానీ కలువరి శిలువ యథార్థమైన విషయాన్ని మీ ముందు పంచి దాని ద్వారా మీరు ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు సమీపించి ఆయనను బట్టి మారు మనస్సు పొంది రక్షణ పొందిన ద్వారా నీవును నీ ఇంటి వారును రక్షింపబడు విషయములు చెప్పడం కొరకు ఎక్కడికి వచ్చి ఉన్నాము. You and your family need not be the enemies of God, living in the darkness, came because of sin, but in the fire of God, the light is reaching your heart tonight. When you respond to the knowledge of the cross, you will be saved, your family will be saved. నీవు నీ కుటుంబం అంధకారంలో ఉండనవసరం లేదు, దేవునికి విరోధులుగా జీవించనవసరము లేదు. దేవుని అగ్నిలో నుండి వెలుగు ఉదయించుచున్నది గనుక ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కలువరి శిలువ నుండి ప్రవహించుచున్న ఆయన రక్తము ద్వారా నీవు రక్ష
రక్షింపబడి దేవునికి సమీపస్తునిగా జీవించు. That is why Jesus told Nicodemus, unless you are born again by the word of God and by the Spirit of God, you will not go to eternal life. అందుచేతనే ప్రభువైన యేసయ్య నికోదేముతో చెబుతూ ఉన్నాడు, నికోదేము, నీవు ఆత్మ మూలముగాను నీతి మూలముగాను జన్మించుతేనే గాని మారు మనసు పొందితేనే గాని నీవు నిత్య జీవమునకు వారసుడవు కాలేవు. I want to tell the Christians today, క్రైస్తవులకు నేను చెబుతున్న మాట, you heard some stories and you came to God. ఏదో కొన్ని కథలు విని దేవుని యొద్దకు వచ్చారు మీరు. You are not born again. అలాగైతే తిరిగి జన్మించలేదు. Story cannot save any man. ఏ కథ కూడా ఒక వ్యక్తిని రక్షించదు. You heard a great pastor preaching, you love him and you obeyed him, you are not saved. నీవేదో గొప్ప దైవజనుని పాస్టర్ గారంటే ప్రేమ అభిమానం కాబట్టి ఆయన మీద అభిమానంతో యేసు యొద్దకు వచ్చావు, అది కూడా నిజమైన రక్షణానందం కాదు. Any man can be saved only through seeing and understanding the work Jesus did Amen. on the cross of Calvary. Then only you can be saved. ఏ వ్యక్తి అయినా కలువరి శిలువలో చేయబడిన బలియాగమును చూచి గ్రహించి అర్థము చేసుకొనుట ద్వారా స్వీకరించడం ద్వారా మాత్రమే నీవు రక్షింపబడగలవు. That is why that young brother sang about the cross. What a great love of God is revealed on the cross of అందుచేతనే Calvary. యవన సహోదరుడు శిలువను గురించి పాట పాడి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ అతి శ్రేష్టమైన What a great love Jesus has revealed on the cross of Calvary so that you can be saved. ఓ నీవు రక్షింపబడుట కొరకు ఆ ప్రేమ ఎంత గొప్పది, అతి శ్రేష్టమైన ప్రేమ. What a great love Jesus revealed on the cross. యేసు శిలువలో బయలుపరిచిన ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమ. And that brother sing that song about the Calvary. Look unto the Calvary tonight. ఆ కల్వరి పాటను ఆ సహోదరుడు పాడుచూ ఉండగా అందరూ శిలువ వైపు ధ్యానము The చేద్దాము. devil is rejoicing because you are a charcoal, but the heaven will rejoice when you come into the fire. నీవింకను అగ్ని కోల్పోయిన బొగ్గు వలె ఉన్నందున అపవాది సంతోషిస్తున్నాడు, కానీ నీవు దేవుని అగ్నిలోకి తిరిగి వచ్చినప్పుడు పరలోకము సంతోషిస్తుంది. Jesus and believe. యేసు యొద్దకు వచ్చి నమ్మికయించుము. Come to Jesus and receive. యేసు యొద్దకు వచ్చి ఆయనను స్వీకరించుము. Whatever you may need in your life, Amen. come to Jesus and ఈ receive. జీవితంలో ఏ అవసరత ఉందనో యేసు యొద్దకు వచ్చి నీవు అవసరతను తీర్చుకొనుము. In the name of Jesus, let healing take place right now. ఆమేన్. యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. In Jesus' name, every curse which is hindering the prosperity of the people tonight, go. ఈ రాత్రి ప్రజలు ధనవంతులు కాకుండా ఐశ్వర్యవంతులు కాకుండా ఆటంకపరుచుచున్న ప్రతి పేదరిక శాపమా In the name of Jesus, every wickedness which is pulling the prosperity of the family down into the pit, go. కుటుంబ అభివృద్ధికి ఆటంకముగా ఉన్న ప్రతి వివాదపు శక్తి అగాధ కోపములోనికి బొమ్మలాజ్ఞాపిస్తున్నాను. Some of the people here, the devil is destroying your youth, not allowing them to be prosperity, bring prosperity into the homes. I rebuke that devouring spirit in the name of Jesus. అనేక మంది కుటుంబాల్లో యవనస్తులను అపవాది పాడు చేసి కుటుంబ అభివృద్ధికి ఆటంకముగా ఉన్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో Some of the young men and women here, the life is dripping down from them because they are under the pressure of an evil spirit of sex. I bind that spirit in
అనేకమైన లైంగిక కామ క్రోధ ఆశలకు బానిసలైపోయినందున వారి యొక్క భవిష్యత్తు బహు అంధకారముగా ఉన్నందున ప్రతి విధమైన భవిష్యత్తుకు ఆటంకముగా ఉన్న ఆ కామ వంచలను యేసు నామములో లయపరచుచున్నాను. In Jesus' name, let the people be set free. ఓ యేసు క్రీస్తు నామములో ప్రజలు విడుదల పొందుచున్నారు. I want to give you a silent moment. మీకు ఒక నిశ్శబ్ద క్షణాన్ని ఇస్తున్నాను. No raising hand, no coming forward. ఎవరు చేయి పైకెత్తద్దు, ఎవరు ముందుకు రావద్దు. A silent moment with God. దేవునితో మౌనముగా గడిపే క్షణం. Get connected to the Calvary. కలువరితో మీరు కలపబడండి. The fire of God which burned the wrath of God, let it come into your body, soul and the spirit in the name of Jesus and touch the people tonight. దేవుని ఉగ్రత అగ్ని నెరవేర్చిన కలువరితో నీవు కలపబడి నీవును నీ కుటుంబమును యేసు క్రీస్తు ద్వారా ఈ రాత్రి విడుదల పొందుము. The Spirit of the Lord is making you as a child of God right now, as you are getting and catching the vision of Calvary. ఓ ఈ రాత్రి దేవుని బిడ్డ, దేవుని ఆత్మ చెబుతుంది, ఇప్పుడు నీకు కలువరి దర్శనం వస్తుంది. You are getting the power to be a child of God. ఇప్పుడు నీవు దేవుని బిడ్డగా ఉండే అర్హత సామర్థ్యాన్ని పొందొచ్చు. The Lord is imparting His ability into your weak mind and body and enabling you and giving you the power to become a child of God. నీ యొక్క మనో దౌర్బల్యమైనటువంటి ఆ బలహీన మనస్సు ఈ రాత్రి స్థిరపరచబడి దృఢపరచబడి నీవు దేవుని బిడ్డగా మారుచున్నావు. Speak to the living God. జీవము గల దేవునితో మాట్లాడు. Let your spirit speak to God. నీ ఆత్మ దేవునితో మాట్లాడు. Ask your doubt to God tonight. నీ సందేహాన్ని దేవునితో తీర్చుకో. He is the answer to the world today. ఆయనే ఈ లోకమునకు సమాధానం. He is the answer to the world today. ఆయనే ఈ లోకములో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు. He is the answer to your life. ఈ రాత్రి నీ జీవిత ప్రతి సమస్యకు యేసే జవాబు. Continue to speak to the living God. యేసుతో మాట్లాడు, 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 మాట్లాడు. Pentecostal Fellowship Churches and College of Ministry.